సృష్టిలో కొన్ని వస్తువులు సహజ ధర్మాలతో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మారవు. ఇది సృష్టి క్రమం. నిప్పు ఎప్పుడూ ఒకదాన్ని కాల్చే గుణం కలిగేదిగా ఉంటుంది. సూర్యుడు వెలుగునిస్తాడు. చంద్రుడు వెన్నెలనిస్తాడు. ఇవన్నీ దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవి. ఇట్లాగే సజ్జనుల హృదయాలు, దుర్జనుల హృదయాలు కూడా సహజ ధర్మాలుగా ఉంటాయంటాడు. ఆ సహజ ధర్మాలు ఏమిటో చూడండి. కాఠిన్యం గిరిషు సదా మృదుతా సలిలే ధ్రువా ప్రభా సూర్యే వైరమసజ్జన హృదయే సజ్జన హృదయే పునఃక్షాంతి. కొండల్లో కాఠిన్యం, నీళ్లల్లో మార్దవం, సూర్యుడిలో కాంతి ఎప్పుడూ ఉన్నట్టే చెడ్డవారి హృదయాల్లో శత్రుత్వం, మంచి మనుషుల ఎదలలో ఓరిమి సహజంగానే ఉంటాయి. కాఠిన్యానికి కొండ పరమోదాహరణం. మిన్ను విరిగి మీద పడ్డా చెరించకుండా ఉండడం కొండల నైజం. అయితే ఒక్క మాట, ఇంతటి కొండలు కూడా కాఠిన్యాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నట్లు కవులు వర్ణిస్తున్నారు. శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుంటే కొండలు కరిగి నీరై ప్రవహించినాయట. అభిగ్రావారోదితి అంటాడు భవభూతి. కొండలు కూడా ఏడుస్తున్నాయిట. అయితే ఇది అసాధారణ పరిస్థితి. అట్లాగే నీటి కంటే మృదువైనది వేరొకటి లేదు. అయితే ఆ నీరు కూడా కఠినంగా బాధించిన సందర్భాలు లేకపోలేదు. జలక్రీడలలో హాలశ్రీ శాతవాహన చక్రవర్తి నీళ్లు తెగచిమ్ముతూ ఉంటే శిలాప్రహారాలై అనిపిస్తాయి రాణి మలయవతికి. రాజన్ మోదకయిస్తాడయా అని చేతులడ్డు పెట్టుకుంటుంది ఆ సుకుమారి. ఆ పిచ్చి మహారాజు మోదకాలతో తనను కొట్టమన్నదనుకోవడం వేరే విషయం. సూర్యుడు కాంతి ఎప్పుడూ ఉండేది, నిత్యానపాయం. సృష్టిలో కొండల కాఠిన్యం, నీళ్ల మెత్తదనం, సూర్యుని ప్రభ సహజాలుగా జగత్ప్రసిద్ధాలు. ఇవి ఎంత సహజాలో అసజ్జనుల హృదయాల్లో వైరము అంత సహజమే అంటాడు. అసజ్జనులు దేన్ని సమబుద్ధితో చూడరు. అంచేత అంతా వారికి వ్యతిరేకంగానే కనబడుతుంది. అవతలి వస్తువు మనకు అనుకూలమా ప్రతికూలమా అన్నది మన ప్రకృతిని పట్టి ఉంటుంది. వెనకటికి ఒకడు ఈ ఊరు మంచిదా అన్నట్ట. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే అని సమాధానం. మంచి కాని చెడు కాని సాపేక్షాలు. అసజ్జనులు అన్నింటినీ ప్రతికూలంగానే భావించినందున, దర్శించినందున వారికి అవి చెడ్డవిగా అనిపిస్తాయి. చెడ్డవి అనుకోగానే తప్పకుండా వాటి యందు వైరం కలక్క మానదు. ఇది వారి దృష్టి దోషం, భావలోపం. ఇది వారికి సహజం. సజ్జనులున్నారు, వీరు సర్వాన్ని ప్రీతితో చూస్తారు, అనుకూలంగా చూస్తారు. అంచేత వీరి ఎదలలో దేని పట్ల వైరం అంటూ కలగదు. ఒకవేళ అవతలి వ్యక్తి లేక వస్తువు తన సహజ ధర్మం వల్ల వీరికి ప్రతికూలమైన, వీరు తొందరపడరు, తాలిమి వహిస్తారు. ఇది వీరి గొప్ప. ఇది వీరికి తెచ్చిపెట్టుకున్నది కాదు, నిసర్గ సంభవం. ప్రతికూల భావనమే వీరికి ఉండదు. అంచేత అన్యథా భావనం కూడా ఉండదు. అయితే అవతలి వ్యక్తి తన సహజ ధర్మం వల్ల ప్రతికూలంగా వ్యవహరించే పరిస్థితి లేకపోలేదు. అట్లాంటి పరిస్థితుల ప్రాబల్యం ముంచుక వచ్చినప్పుడు కూడా వీరు తొణకరు, తొందరపడరు, తాలిమితోనే ఉంటారు. ఇది వీరి సహజ లక్షణం.